హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 7th అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంతో పాటు డైలీగా ఉన్న కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా 10 బిట్స్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనితో పాటుగా మనము మంత్లీ మ్యాగజైన్ సెప్టెంబర్ మంత్ యొక్క మ్యాగజైన్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేసే ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసిన అంశాలన్నింటినీ కూడా మనం క్విక్గా రివిజన్ చేద్దాం. నిన్న మొదటిగా మనం వందే మాతరం అంశాన్ని డిస్కస్ చేయడం జరిగింది. వందే మాతరం సాంగ్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, వందే మాతరాన్ని ఎప్పుడు రచించడం జరిగింది అంటే 1875 నవంబర్ 7న రచించడం జరిగింది. ఎవరు రచించారు అంటే బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు సంస్కృతంలో రచించడం జరిగింది. దీనిని ఆయన ఆనంద మఠం అనే నవల్లో 1882లో ప్రచురించడం జరిగింది. ఈ వందే మాతరాన్ని 1950 జనవరి 24న జాతీయ గీతమైన జనగణమనతో సమాన హోదా అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కొంకన్ 2025 అనేది డిస్కస్ చేయడం జరిగింది. భారత నావికాదళం మరియు యూకే రాయల్ నేవీ మధ్య జరిగిన వ్యాయామం. ఓకే, ఏ దేశాలు అంటే భారత్ మరియు యూకే మధ్యన జరిగింది ఈ ఎక్సర్సైజ్. త్రివిధ దళాల్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే నేవల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీన్ని 2 దశల్లో నిర్వహించడం జరిగింది. హార్బర్ దశ మరియు సముద్ర దశగా వీటిని నిర్వహించడం జరిగింది. భారతదేశం తరపున ఈ ఎక్సర్సైజ్లో ఏ నౌక పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాజస్థాన్లో మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. పర్టికులర్గా రాజస్థాన్లో ఎక్కడ అల్వార్లోని దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది రాజస్థాన్లోనే మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్క్. ఈ బయోడైవర్సిటీ పార్క్ ఇంకో నేమ్ ఏమిటి అంటే నమో 1గా కూడా సూచించడం జరిగింది. నెక్స్ట్ తమిళనాడులోనే దేశంలోని మొట్టమొదటి స్పోర్ట్స్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దీనికోసం ఎవరితో కొలాబరేట్ అవ్వడం జరిగింది అంటే తమిళనాడు ప్రభుత్వం అనేది జర్మనీకి చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ అయిన బొరుసియా డార్ట్మండ్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, జర్మనీ ఫుట్బాల్ క్లబ్తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం వద్ద దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పథకం అయితే పిఎం సేతు. తాజాగా ప్రధాన మంత్రి స్కిల్ ఎన్హాన్స్మెంట్ అండ్ టెక్నికల్ అప్గ్రేడేషన్ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా 1000 ఐటీఐలను ఆధునీకరించడం జరుగుతుంది. ఓకే, ఈ పిఎం సేతు పథకం కింద 1000 ఐటీఐలను ఆధునీకరించడం జరుగుతుంది. ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. దీనికోసం 60,000 కోట్లను బడ్జెట్గా కేటాయించడం జరిగింది. ఈ పథకం కోసం 60,000 కోట్లను బడ్జెట్గా కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న నేమ్ చేంజెస్ని అబ్జర్వ్ చేస్తే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి తాజాగా డిబి పాటిల్ నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఈ నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ నేమ్ సూచించడం జరిగింది అంటే డిబి పాటిల్ నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న తుఫాను అబ్జర్వ్ చేస్తే శక్తి తుఫాన్ అనేది తాజాగా మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక తీర ప్రాంతాలకు ఇంపాక్ట్ కలిగించడం జరిగింది. ఈ శక్తి తుఫాన్ అనేది ఎక్కడ ఏర్పాటు అవ్వడం జరిగింది అంటే అరేబియా సముద్రంలో ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇది అరేబియా సముద్రంలో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఏ రాష్ట్రాలకు ఇంపాక్ట్ కలిగించింది అంటే పశ్చిమ రాష్ట్రాలకి ఇది ఇంపాక్ట్ కలిగించడం జరిగింది. ఈ శక్తి తుఫానుకు ఎవరు పేరు పెట్టడం జరిగింది, ఏ దేశం దీనికి నేమ్ సూచించడం జరిగింది అంటే శ్రీలంక దీనికి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీని అబ్జర్వ్ చేస్తే తాజాగా అస్సామీ గాయకుడైన జూబిన్ గార్గ్ గారు సింగపూర్లో మరణించడం జరిగింది కదా. ఇతను సింగపూర్లో ఏ దీవిలో మరణించడం జరిగిందో ఆ దీవికి ఇతను గుర్తుగా జూబిన్ గార్గ్ దీవిగా పేరు పెట్టడం జరిగింది. ఓకే, సింగపూర్ ప్రభుత్వం అనేది ఇతనికి గుర్తుగా ఆ దీవికి జూబిన్ గార్గ్ దీవిగా పేరు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా 6th అక్టోబర్ రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 7th అక్టోబర్ కరెంట్ అఫైర్స్ను అబ్జర్వ్ చేస్తే మొదటిగా ధ్వని క్షిపణి అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, ధ్వని క్షిపణి అనేది వార్తల్లో నిలవడం జరిగింది. భారత రక్షణ రంగంలోనే గొప్ప పురోగతికి సిద్ధమవడం జరుగుతుంది ఈ ధ్వని క్షిపణి అనేది. ఎందువలనంటే ఈ ధ్వని అనేది అత్యాధునిక
హైపర్సోనిక్ మిసైల్. ఓకే, భారతదేశం నుంచి హైపర్సోనిక్ మిసైల్లో ధ్వని క్షిపణి అనేది చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఓకే, ఇంతవరకు కూడా భారతదేశం అనేది ఎటువంటి హైపర్సోనిక్ మిసైల్ను కూడా పరీక్షించడం కానీ ఉపయోగించడం కానీ జరగలేదు. సో ఈ ధ్వని క్షిపణి అనేది భారతదేశం యొక్క ఆధునిక హైపర్సోనిక్ మిసైల్. మనము ఈ వేగానికి రిలేటెడ్గా ఉన్న మిసైల్స్ని అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటిగా సబ్సోనిక్ మిసైల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ సబ్సోనిక్ మిసైల్స్ యొక్క వేగం ఎంత ఉండడం జరుగుతుంది అంటే ఇది 0.8 మ్యాక్ స్పీడ్గా ఉండడం జరుగుతుంది. దీని తర్వాత సూపర్ సోనిక్ మిసైల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ సూపర్ సోనిక్ మిసైల్ యొక్క వేగం ఎంత ఉండడం జరుగుతుంది అంటే 2 to 3 మ్యాక్ స్పీడ్ అనేది ఉండడం జరుగుతుంది. దీని తర్వాత హైపర్ సోనిక్ మిసైల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ హైపర్ సోనిక్ మిసైల్స్ యొక్క వేగం ఎంత ఉంటుంది అంటే 5 మ్యాక్ స్పీడ్గా ఉండడం జరుగుతుంది. అంటే ధ్వని వేగానికంటే 5 రెట్లు అధికంగా ఇది ఉండడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సబ్సోనిక్ మిసైల్స్కి ఎగ్జాంపుల్గా మనం ఏమిటి చెప్పొచ్చు అంటే నిర్భయ మిసైల్ చెప్పవచ్చు. ఓకే, నిర్భయ మిసైల్స్ అనేవి సబ్సోనిక్ మిసైల్ వేగంతో వెళ్ళడం జరుగుతుంది. అదే సూపర్ సోనిక్ మిసైల్స్కి ఎగ్జాంపుల్గా బ్రహ్మోస్ను చెప్పవచ్చు. ఓకే, బ్రహ్మోస్ అనేది ఒక సూపర్ సోనిక్ మిసైల్. ఓకే, ఇప్పుడు ధ్వని క్షిపణి అనేది హైపర్ సోనిక్ మిసైల్ వర్గానికి చెందింది. ఓకే, దీని యొక్క స్పీడ్ ఎంత ఉండడం జరుగుతుంది అంటే మ్యాక్స్ స్పీడ్ 5గా ఉండడం జరుగుతుంది. అంటే ధ్వని కంటే 5 రెట్లు వేగంగా ఇది ప్రయాణించడం జరుగుతుంది. వన్స్ ఇది ఫుల్గా అభివృద్ధి చేసినట్లయితే భారతదేశాన్ని హైపర్సోనిక్ దాడి సామర్థ్యం కలిగిన ప్రపంచంలోనే కొన్ని దేశాల జాబితాలో ఇది చేర్చడం జరుగుతుంది. ఓకే, భారతదేశాన్ని హైపర్సోనిక్ మిసైల్ జాబితాలో చేర్చడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం దీని యొక్క ప్రభావాన్ని అబ్జర్వ్ చేస్తే భారతదేశం వ్యూహాత్మక నిరోధక శక్తిని స్ట్రాటజిక్ డిటరెన్స్ క్యాపబిలిటీని మరింత బలోపేతం చేయడం జరుగుతుంది. ధ్వని ప్రాజెక్ట్ అనేది హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ విజయవంతమైన పరీక్ష తర్వాత దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే దీనికంటే ముందుగా HSTDVని పరీక్షించడం జరిగింది. దీన్ని కూడా మనము హైపర్సోనిక్ స్పీడ్లో పరీక్షించడం జరిగింది. అది కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ ధ్వని మిసైల్ను పరీక్షించడం జరిగింది. ఇది 2025 చివరి నాటికి దీని యొక్క ఫుల్ పరీక్ష అనేది జరగనుంది. ఇది 2029-30 నాటికి పూర్తి సామర్థ్యంతో వినియోగంలోకి వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకే, దీని యొక్క పరీక్షలు అనేవి 2025 చివరి నాటికి మొదలవడం జరుగుతుంది. దీని యొక్క పూర్తి సామర్థ్యం అనేది ఎప్పటికిలోగా రానున్నది అంటే 2029-30లోగా దీని యొక్క పూర్తి సామర్థ్యం అనేది భారతదేశానికి అందడం జరుగుతుంది. వన్స్ ఈ ధ్వని మిసైల్స్ అనేవి వినియోగంలోకి వచ్చినట్లయితే భారతదేశం అనేది అమెరికా, రష్యా, చైనా వంటి హైపర్సోనిక్ ఆయుధ సామర్థ్యం కలిగిన దేశాల సరసన చేరడం జరుగుతుంది. ఓకే, మనకంటే ముందుగా ఈ హైపర్సోనిక్ మిసైల్ని ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు వీటిని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశంలోనే మొట్టమొదటి CBG ప్లాంట్ సహకార మల్టీఫీడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను మహారాష్ట్రలో ప్రారంభం చేయడం జరుగుతుంది. ఓకే, మొట్టమొదటి సహకార మల్టీఫీడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే మహారాష్ట్రలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందువల్ల పర్టికులర్గా ఈ మహారాష్ట్రలో అంటే భారతదేశంలో మహారాష్ట్ర అనేది అత్యధికంగా బయోగ్యాస్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండడం జరిగింది. ఓకే, భారతదేశంలో మహారాష్ట్ర అనేది బయోగ్యాస్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండడం జరిగింది. అయితే రెండవ స్థానంలో ఏ రాష్ట్రం ఉండడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది రెండవ స్థానంలో ఉండడం జరిగింది. ఈ బయోగ్యాస్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉండినట్లయితే రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరిగింది. ఈ బయోగ్యాస్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే మహారాష్ట్రలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC సహాయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా రోజుకు 12 టన్నుల CBGని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్లాంట్లో బెల్లం మరియు మొలాసిస్ వంటి పదార్థాల నుండి అరౌండ్ 75 టన్నుల పొటాష్ను కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ ప్లాంట్ వద్ద పొటాష్ను కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 1963లో ఈ NCDCని స్థాపించడం జరిగింది. ఓకే, ఇది రైతు సహకార సంఘాల అభివృద్ధి కోసం సహకార మంత్రిత్వ శాఖ కింద చట్టబద్ధంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైతు సహకార సంఘాల అభివృద్ధి కోసం ఈ సంస్థను తీసుకురావడం
జరిగింది. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1963లో దీన్ని స్థాపించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇక్కడ ఈ ఎన్సిడిసి అనేది మొట్టమొదటి సహకార మల్టీఫీడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే మహారాష్ట్రలో దీన్ని ప్రారంభించడం జరిగింది. మన పర్టికులర్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ని అబ్జర్వ్ చేస్తే మనకి జనరల్గా బయోగ్యాస్ యొక్క ఇంకొక నేమ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ బయోగ్యాస్ని మనం స్వాంప్ గ్యాస్గా కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ సిబిజి అనేది బయోగ్యాస్ని కంప్రెస్ చేయడం ద్వారా ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఈ బయోగ్యాస్ను కంప్రెస్ చేయడం ద్వారా ఈ సిబిజి అనేది తయారవడం జరుగుతుంది. ఈ సిబిజి ముడి గ్యాస్ను శుద్ధి చేసి తయారు చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ముడి బయోగ్యాస్ను శుద్ధి చేసి తయారు చేయడం జరుగుతుంది. ఈ ముడి బయోగ్యాస్ అనేది ఎలా ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది అంటే బయోమాస్, వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, ఆహార వ్యర్థాలు వంటి వనరుల నుంచి ఇది తయారవడం జరుగుతుంది. ప్రధానంగా వీటిలో ఏ గ్యాసెస్ ఉండడం జరుగుతుంది అంటే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ బయోగ్యాస్లో అధికంగా మీథేన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, CH4 మీథేన్ అనేది ఇందులో అధికంగా ఉండడం జరుగుతుంది. దీని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది, దాని తర్వాత H2S నీటి ఆవిరి అనేది ఉండడం జరుగుతుంది. ఈ బయోగ్యాస్లో మనకి అధికంగా మీథేన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ కాదు, మీథేన్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. ఈ బయోగ్యాస్ యొక్క ప్రాముఖ్యత, ఈ ప్లాంట్ యొక్క ప్రాముఖ్యతను కూడా మనం అబ్జర్వ్ చేస్తే సహజ వాయువు మరియు ముడి చమురు దిగుమతులను ఇది తగ్గించడం జరుగుతుంది. ఓకే, మనం అధికంగా న్యాచురల్ గ్యాసెస్ మరియు ఆయిల్ దిగుమతులపై ఆధారపడడం జరుగుతుంది. వన్స్ ఈ ప్లాంట్ ప్రారంభమైనట్లయితే మనము ఈ న్యాచురల్ గ్యాస్ దిగుమతులను తగ్గించడం జరుగుతుంది. విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేయడం జరుగుతుంది. కాలుష్యం మరియు కార్బన్ ఉద్గారాలను ఇది తగ్గించడం జరుగుతుంది. ఎందువల్లంటే ఈ బయోగ్యాస్లో అధికంగా మీథేన్ అనేది ఉండడం జరుగుతుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్కు ప్రోత్సహిస్తూ వ్యర్థాల నిర్వహణ కూడా ఇది మెరుగుపరచడం జరుగుతుంది. ఎందువల్లంటే ఇది వ్యర్థాల నుంచి బయోగ్యాస్ను తయారు చేయడం జరుగుతుంది. ఈ సిబిజికి రిలేటెడ్గా భారతదేశం తీసుకొచ్చిన ఇంపార్టెంట్ పథకాలను మనం అబ్జర్వ్ చేస్తే బయో ఇంధనాలపై జాతీయ విధానాన్ని 2018లో భారత ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది. దీని తర్వాత గోబర్ధన్ అనే పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, పొలాల్లోని పశువుల పేడ, ఘన వ్యర్థాల నుంచి సిబిజి మరియు కంపోస్ట్గా మార్చడం ఈ గోబర్ధన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని తర్వాత SATAT ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. సిబిజి ఉత్పత్తి కోసం ప్లాంట్ను ఏర్పాటు చేయడం ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యం. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే భారతదేశంలోనే మొట్టమొదటి సహకార మల్టీఫీడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు అంటే మహారాష్ట్రలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఉన్న ఇష్యూని అబ్జర్వ్ చేస్తే ఆగ్నేషియాలోనే మొట్టమొదటి పగడపు క్రయో బ్యాంక్ను ఫిలిప్పైన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, కోరల్ రీఫ్స్ రిలేటెడ్గా క్రయో బ్యాంక్ను ఏ దేశం ఏర్పాటు చేసింది అంటే ఫిలిప్పైన్స్ అనేది దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఫిలిప్పైన్స్ అనేది ఆగ్నేషియాలోనే మొట్టమొదటి పగడపు క్రయో బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సముద్ర సంరక్షణలో ముందస్తు చర్యగా ఆగ్నేషియాలో మొట్టమొదటి పగడపు లార్వా క్రయో బ్యాంక్ను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే పగడపు జన్యు విధానాన్ని కాపాడడం, కీలకంగా వ్యవహరిస్తున్న రీఫ్ ఎన్వైర్న్మెంట్ వ్యవస్థలను రక్షించడం, పగడపు జనాభా పునరుత్పత్తికి లార్వాలను సురక్షితంగా నిల్వ చేయడం దీని యొక్క ప్రథమ లక్ష్యం. ఓకే, ఈ క్రయో బ్యాంక్ యొక్క ప్రథమ లక్ష్యం ఏంటంటే లార్వాను సురక్షితంగా నిల్వ చేయడం. ఎందుకంటే మనకి రీసెంట్ రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేస్తే గత 10 సంవత్సరాల్లో అత్యధికంగా 14% వరకు ఈ కోరల్ రీఫ్స్ అనేది అంతరించడం జరుగుతుంది. ఓకే, ఈ కోరల్ రీఫ్స్ అనేవి అంతరించిపోవడం అనేది జరిగింది. ఎంత శాతం వరకు అంటే అరౌండ్ 14% వరకు కోల్పోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎందువల్ల ఈ కోరల్ రీఫ్స్ అనేది అంతరించిపోవడం జరుగుతుంది అంటే పర్యావరణ మార్పు, కోరల్ బీచింగ్ సంఘటనలు అధికంగా దీన్ని ఇంపాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్రయో బ్యాంక్ ద్వారా ఈ కోరల్స్ను సంరక్షించడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఆగ్నేషియాలోనే మొట్టమొదటి పగడపు క్రయో బ్యాంక్ను ఏ దేశం తీసుకురావడం జరిగింది అంటే ఫిలిప్పైన్స్ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశంలో కుష్టు వ్యాధిపై రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఓకే, భారతదేశంలో కుష్టు వ్యాధి వ్యాప్తి అనేది 1981లో 10,000 జనాభాకు ఎన్ని కేసులు నమోదు అవ్వడం జరిగింది అంటే 57.2 కేసులు అనేది నమోదు అవ్వడం జరిగింది. ఓకే, 1981లో ప్రతి 10,000 జనాభాకు అరౌండ్ 57 మంది లెప్రసీతో బాధపడడం జరిగింది. అదే ఇది
2025 నాటికి కేవలం 0.57కు తగ్గడం జరిగింది. అంటే ఒక కేసు కంటే తక్కువగా నమోదవడం జరుగుతుంది. ప్రతి 10,000 కేసుల్లో ఇది కేవలం ఒక కేసు కంటే తక్కువగా అరౌండ్ 0.57కి పడిపోవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ లెప్రసీని అబ్జర్వ్ చేస్తే ఈ లెప్రసీని మనము లెప్రసీ లేదా హ్యాన్సెన్స్ వ్యాధిగా కూడా పిలవడం జరుగుతుంది. ఇది మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కలిగే దీర్ఘకాలిక అంటువ్యాధి. ఓకే, ఇది ఏ బ్యాక్టీరియా వల్ల ఇది కలుగుతుంది అంటే మైకోబాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల ఇది కలగడం జరుగుతుంది. ఇది ఒక దీర్ఘకాలిక అంటువ్యాధి. దీని యొక్క లక్షణాలను మనం అబ్జర్వ్ చేస్తే చర్మం రంగు మారడం, స్పర్శను గ్రహించలేకపోవడం, ఒత్తిడి, నొప్పి, వేడి మరియు కండరాల బలహీనత, చేతులు, కాళ్ళు, ముఖంలో వైకల్యాలు, కళ్ళు మూసుకుపోవడం, దృష్టిలో లోపం వంటి లక్షణాలు అనేది ఈ వ్యాధిలో మనం గుర్తించవచ్చు. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్, ఈ వ్యాధికి ఇంకొక నేమ్ ఏమిటంటే హ్యాన్సెన్స్ వ్యాధి. ఇది ఏ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది అంటే మైకోబాక్టీరియం లెప్రే వల్ల కలుగుతుంది. ఇది ఒక దీర్ఘకాలిక అంటువ్యాధి. మనము ఈ చికిత్సలో ఉన్న కీలకమైన మార్పులను మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పర్టికులర్గా 1981 నాటికి మనము ప్రతి 10,000 కేసుల్లో ఎన్ని కేసులు నమోదు అవ్వడం జరిగింది అంటే 57 కేసులు నమోదు అవ్వడం జరిగాయి కదా. దీని తర్వాత భారతదేశం అనేది పర్టికులర్గా 1983లో మల్టీ డ్రగ్ థెరపీని తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ ఎండిటి థెరపీని 1983లో తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే ఈ మల్టీ డ్రగ్ థెరపీని తీసుకురావడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ కుష్ఠవ్యాధి అనేది తగ్గడం స్టార్ట్ అయింది. ఈ కుష్ఠవ్యాధి చికిత్సలో విప్లవాత్మక మార్పులు అనేవి చోటు చేసుకోవడం జరిగింది. ఈ మల్టీ డ్రగ్ థెరపీ అనేది ఇక్కడ కీలకంగా వ్యవహరించడం జరిగింది. భారతదేశం ఈ కుష్ఠవ్యాధి రిలేటెడ్గా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ను అబ్జర్వ్ చేస్తే నేషనల్ లెప్రసీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. దీనిని జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఈ నేషనల్ లెప్రసీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. కుష్ఠవ్యాధికి జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక మరియు రోడ్ మ్యాప్ను 2023-27 మధ్యన తీసుకురావడం జరిగింది. ఈ వ్యూహాత్మక పత్రం కింద 2027 నాటికి వ్యాధి వ్యాప్తిలో అంతరాయం కలిగించే లక్ష్యాన్ని సాధించడానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ను క్రియేట్ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఈ కుష్ఠవ్యాధి రిలేటెడ్గా స్క్రీనింగ్ టెస్టులు అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత నికుస్ట్ 2.0 ఇనిషియేటివ్ను కూడా తీసుకురావడం జరిగింది. దీన్ని 2023లో ప్రారంభించడం జరిగింది. ఇది ఒక వెబ్ ఆధారిత ఐసిటి పోర్టల్. కుష్ఠరోగుల నిర్ధారణ, చికిత్స, ఫాలోఅప్ సేవలను ఇది బలోపేతం చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ డేటా మరియు ఇక్కడ ఈ లెప్రసీ యొక్క ఇంకొక నేమ్ ఏ బ్యాక్టీరియా వల్ల ఇది కలుగుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ మిషన్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా క్యామిల్స్ను సంరక్షించడం కోసం జాతీయ క్యామెల్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. ఏ మినిస్ట్రీ అంటే మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ దీనిని తీసుకురావాలి అని ఆలోచించడం జరుగుతుంది. ఎందువల్లంటే భారతదేశంలో క్యామెల్స్ యొక్క సంఖ్య అనేది తీవ్రంగా తగ్గడం జరుగుతుంది. ఈ క్యామిల్ సంఖ్య అనేది తీవ్రంగా తగ్గడం జరుగుతుంది. ఎంత అంటే 1977లో 11 లక్షల ఉన్న ఈ ఒంటెలు అనేవి 2019 నాటికి ఇది 2.52 లక్షలకు చేరుకోవడం జరిగింది. ఓకే, 11 లక్షల నుండి 2.5 లక్షలకు తగ్గడం జరిగింది. ఓకే, 2013లో ఇది 4 లక్షలకు పడిపోవడం జరిగింది. 2019లో 2.5 లక్షలకు ఇది పడిపోవడం జరిగింది. అంత తీవ్రంగా క్యామిల్స్ యొక్క జనాభా అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దీనికోసం ఈ క్యామిల్స్ను సంరక్షించడం కోసం మరియు ఈ జనాభాని పునరుద్ధరించడం కోసం కేంద్ర మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఈ జాతీయ మిషన్ను తీసుకురావడానికి ఆలోచన అనేది చేయడం జరుగుతుంది. ఓకే, దాదాపు 90% ఈ క్యామిల్స్ జనాభా అనేది భారతదేశంలో రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లోనే ఉండడం జరుగుతుంది. ఓకే, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లోనే వీటి యొక్క జనాభా అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. భారతదేశంలో ఒంటె రకాలను మనం అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా డ్రొమేడరీ ఒంటె, ఓకే, క్యామ్యులస్ డ్రొమేడరస్ జాతికి చెందిన ఒంటెలు అనేవి భారతదేశంలో ఉండడం జరుగుతుంది. ఈ ఒంటెల్లో కేవలం ఒక మూపురం మాత్రమే ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ ఒంటెలో కేవలం ఒక మూపురం మాత్రమే ఉండడం జరుగుతుంది. అదే మనము దుబాయ్ ఇటువంటి ప్లేసుల్లో మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న క్యామిల్స్కి మనకి 2 మూపురాలు అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, భారతదేశంలో ఉన్న ఒంటెల్లో మాత్రం కేవలం ఒక మూపురం మాత్రమే ఉండడం జరుగుతుంది. స్థానికంగా ఉన్న జాతుల్లో అబ్జర్వ్ చేస్తే చింకారా జాతులు అనేవి భారతదేశంలో అధికంగా ఉండడం జరుగుతుంది. ఈ చింకారా మరియు ఇతర ఒంటెలు అనేది ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్ర జంతువులుగా కూడా గుర్తించడం జరిగింది. ఓకే, ఈ చింకారా ఒంటెలను రాజస్థాన్ రాష్ట్ర జంతువుగా కూడా గుర్తించడం
జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ జాతీయ మిషన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ దీన్ని తీసుకురాబోతుంది, మరియు క్యామెల్స్ యొక్క జనాభా ఎంతవరకు తగ్గింది, అధికంగా ఏ రాష్ట్రాల్లో ఉండడం జరుగుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ క్యామెల్స్ యొక్క ఆర్థిక సాంస్కృతిక ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే వీటిని అధికంగా రవాణా కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఎడారి ప్రాంతాల్లో వస్తువులను తీసుకువెళ్ళడం కోసం ఈ క్యామెల్స్ను ఉపయోగించడం జరుగుతుంది. మరియు పాల ఉత్పత్తి, ఒంటెల యొక్క పాలు అనేది చాలా అధికంగా డిమాండ్ అనేది ఉండడం జరుగుతుంది. మార్కెట్లో వీటి యొక్క పాలకు అధికంగా డిమాండ్ అనేది ఉండడం జరుగుతుంది. పర్యాటకం, రాజస్థాన్లో ప్రసిద్ధి ఒంటె సఫారీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, పర్యాటకం రిలేటెడ్గా రాజస్థాన్లో ఒంటెల కోసం ప్రసిద్ధి ఒంటె సఫారీలను కూడా నిర్వహించడం జరుగుతుంది. సాంస్కృతిక ఉత్సవాలు, ఒంటెల సంతలు, ముఖ్యంగా బికనీర్ అనేది క్యామెల్స్ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుంది. ఓకే, రక్షణ ఉపయోగాన్ని మనం అబ్జర్వ్ చేస్తే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది రాజస్థాన్లో ఎడారి గస్తీ కోసం ఈ క్యామెల్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, బిఎస్ఎఫ్ ఫోర్సెస్ వాళ్ళు ఈ క్యామెల్స్ను ఉపయోగించి రక్షణ అంటే గస్తీ కాయడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ క్యామెల్స్ రిలేటెడ్గా ఉన్న మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏపీ రిలేటెడ్గా ఉన్న అవార్డ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఏపీ ప్రభుత్వం అనేది 24 కేటగిరీల్లో స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రకటించడం జరిగింది. ఓకే, టోటల్గా 24 కేటగిరీల్లో స్వచ్ఛాంధ్ర అవార్డులను ఏపీ ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది. స్వచ్ఛాంధ్ర అవార్డుల కార్యక్రమంలో భాగంగా 24 కేటగిరీల్లో అరౌండ్ 75 పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది. ఈ ప్రత్యేక కేటగిరీలో విజయవాడ, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, గ్రేటర్ విశాఖపట్నం నగర పురపాలక సంస్థలకు ఈ అవార్డ్స్ అనేది దక్కడం జరిగింది. మనం ఈ కేటగిరీ వైజ్గా అవార్డులను అబ్జర్వ్ చేస్తే ప్రత్యేక కేటగిరీ స్వచ్ఛ సురక్ష కేటగిరీలో విజయవాడ, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, గ్రేటర్ విశాఖపట్నం నగర పురపాలక సంస్థలకు ఈ స్వచ్ఛ సురక్ష అవార్డును గెలుచుకోవడం జరిగింది. అదే స్వచ్ఛ పురపాలక సంఘాల అవార్డును మంగళగిరి, తాడేపల్లి నగర పురపాలక సంస్థ, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు, కుప్పం పురపాలక సంఘాలు ఈ స్వచ్ఛ పురపాలక సంఘాల అవార్డును గెలుచుకోవడం జరిగింది. అదే స్వచ్ఛ గ్రామ పంచాయతీ అవార్డును చల్లపల్లి, చెన్నూరు, లొల్ల, చౌడువాడ, ఆర్ఎల్పురం, కనమాకులపల్లె ఈ స్వచ్ఛ గ్రామ పంచాయతీ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనవరి 1 నాటికి చెత్త రహితంగా ఏపీని నిలపనున్నారు. ఓకే, ఏపీని చెత్త రహితంగా ఏ డేట్ నాటికి నిలపడం జరుగుతుంది అంటే జనవరి 1 నాటికి చెత్త రహితంగా ఏపీని నిలపడం జరుగుతుంది. ఎప్పటికి టార్గెట్ పెట్టుకున్నారు అంటే జనవరి 1 నాటికి, 2026 జనవరి 1 నాటికి ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా నిలపడం జరుగుతుంది. ఈ కేటగిరీ, ఈ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కూడా ఏపీ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫ్రాన్స్ ప్రధాని అయిన సెబాస్టియన్ లెకార్నా గారు రాజీనామా చేయడం జరిగింది. ఓకే, ఇతను అపాయింట్ అయ్యి 1 మంత్ కూడా పూర్తి అవ్వడం జరగలేదు. ఇతని అపాయింట్మెంట్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. తాజాగా ఈ ప్రధాని సెబాస్టియన్ లెకార్నా గారు రాజీనామా చేయడం జరిగింది. ఇతను ఏ దేశ ప్రధాని అంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రధాని. ఓకే, ప్రస్తుతం ఫ్రాన్స్కు అధ్యక్షుడిగా ఎవరు ఉండడం జరిగింది అంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు ఫ్రాన్స్కు ప్రెసిడెంట్గా ఉండడం జరుగుతుంది. ఇతను సన్నిహితుడైన ఈ సెబాస్టియన్ లెకార్నా గారు తాజాగా రాజీనామా కూడా చేయడం జరిగింది. ఫ్రాన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 ఇయర్స్లో టోటల్గా 5 ప్రధానమంత్రులు మార్పు చేయడం జరిగింది. ఓకే, టోటల్గా 5 ప్రైమ్ మినిస్టర్ మారడం జరిగింది. ఈ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అధ్యక్షతన ఫ్రాన్స్లో 5 ప్రధానులు అనేది లాస్ట్ 2 ఇయర్స్లో మారడం జరిగింది. తాజాగా ఎవరు రాజీనామా చేయడం జరిగింది అంటే సెబాస్టియన్ లెకార్నా గారు రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా వికసిత్ భారత్ బిల్డేతన్, దీని గురించి కూడా మనం ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వికసిత్ భారత్ బిల్డేతన్కు భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారు బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఓకే, ఈ వికసిత్ భారత్ బిల్డేతన్ ప్రోగ్రామ్కు గ్రూప్ కెప్టెన్ అయిన శుభాంశు శుక్లా గారిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఓకే, ఈ శుభాంశు శుక్లా గారు తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరిన తొలి భారతీయుడిగా నిలవడం జరిగింది. ఓకే, ఈ శుభాంశు శుక్లా గారు ISSకు చేరిన తొలి భారతీయుడిగా నిలవడం జరిగింది. తాజాగా విద్యా మంత్రిత్వ శాఖలో ప్రారంభమైన ఈ వికసిత్ భారత్ బిల్డేతన్కు బ్రాండ్ అంబాసిడర్గా ఇతను నియమించడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ వికసిత్ భారత్ బిల్డేతన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏ మినిస్ట్రీ తీసుకురావడం జరిగింది అంటే విద్యా మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రథమ లక్ష్యం ఏమిటి అంటే
6th క్లాస్ నుండి 12th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు నవీన ఆవిష్కరణలో నిమగ్నం చేయడం ఈ బిల్లేతన్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. దీనికోసం 1.5 లక్షల పాఠశాల నుండి అరౌండ్ 1 కోటికి పైగా విద్యార్థులు ఈ హ్యాకథాన్లో పాల్గొనడం జరుగుతుంది. ఓకే, 1 కోటికి పైగా విద్యార్థులు ఈ హ్యాకథాన్లో పాల్గొనడం జరుగుతుంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు వ్యవహరించడం జరుగుతుంది అంటే శుభాంశు శుక్లా గారు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్ లింక్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.